ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత 5 ఏళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. మీరు చూసే ఉంటారు. ఇందులో మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు. మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు. అలాగే మన పక్కన ఉన్న కావలి నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ ఒక డబ్బు లేకుండా, పని అనేది లేకుండా. ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సోమశిల ప్రాజెక్టు చూడడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. అలాగే రామనారాయణ రెడ్డి గారు 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ 2 సార్లు వెళ్ళడం జరిగింది. వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. మొదటి నుంచి రాగానే కూడా మా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం గట్రా ఇద్దరం రైతు కుటుంబాలు. అన్నకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంది ఈ వాటర్ మీద. ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీడ్ రిమూవల్ చేయాలి, ఏ కాలువలు కరెక్ట్గా ఉన్నాయి అనేది చూసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు. వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 149 నీటి సంఘాలు ఉన్నాయి. ఆ నీటి సంఘాలన్నిటికీ ప్రెసిడెంట్స్ పెట్టుకొని ఎక్కడ కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం.